రామం రాఘవం ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలు చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నిజం చెప్తున్నా, ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం ఫుల్లీ హార్ట్ టచింగ్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉందనంటే ఫిలిం అనేది మరి ఇంత చేసినా కూడా కొడుకు అనేది అంకల్ అంత క్రూయల్ గా ఎందుకు అయిపోయాడు అనేది మాత్రం ఇంకా మధ్యలోకించి తెలుతలేదు భయ్య. అది మాత్రం కొంచెం వేరే లెవెల్ అనిపించింది, హార్ట్ టచ్ అన్నట్టు అనిపించింది. మన సముద్రకన్య గారు అండ్ మన ధనరాజ్ గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలిం అనేది మనం ఎంటైర్ గా కొంచెం డెప్త్ వెళ్ళి మాట్లాడుకుందాం. బేసిక్ గా స్టోరీ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటా భయ్య. ఇక్కడ మన ధనరాజ్ గారు సముద్రకన్య గారు ఫాదర్ అండ్ సన్ అని చెప్పుకోవచ్చు. ధనరాజ్ గారు అనేటోళ్ళు ఎలా అంటే ఇప్పుడు తండ్రికి ఎలా ఉంటది, ఒక జాబ్ చేయాలి, నా కొడుకు పెద్ద అయినాక అది కాదు డాక్టర్ అది ఇది అన్నట్టు ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కొడుకు అయితే మరి అంతగా కాకపోయినా మధ్యలో కొంచెం చదువు ఆపేసి తిరగడము చేయడము అనేది కొంచెం ఉంటది. సో ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ మీద ఏంది అనేది మీరు ఎంటర్ గా ఫిలిం చూసి తెలుసుకోండి. అంతే, అంతకు మీరు ఏం చెప్పాల్సింది ఏం లేదు. కానీ నిజం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అంతా ఒకే టాప్ లో ఇదివరకు చూసిన సీన్స్ ఇదంతా రొటీన్ సీన్స్ ఎన్నో సినిమాలు చూసినాము. ఇక్కడ మన సముద్రకన్య గారితో వచ్చిన రఘువరన్ సినిమా కానియచ్చు, లేకపోతే డాన్ అని ఒక సినిమా ఉంది మన శివకార్తికేయ గారితో, ఆ సినిమా కానియచ్చు. సో అవి కొన్ని సీన్స్ నాకు గుర్తుకొచ్చాయి. మన ఇట్లాంటి సీన్స్ లో ఎంత ఫాదర్ క్యారెక్టర్లో మన సముద్రకన్య గారు చేశారన్నట్టు కొంచెం గుర్తుకొచ్చింది. అలానే అనిపించింది ఇక్కడ కూడా మెయిన్ గా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ లో కానీ. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వచ్చిందో, ఆ సెకండ్ హాఫ్ లో వచ్చిందో ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ అయితే కొంచెం అంత షాక్ కి గురి చేయలేదు. లైక్ ఓకే ఏదో కోపంలా అయిపోయింది, కోపంలో అనేసిండేమో అన్నట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం అంత క్రూయల్ గా మైండ్ సెట్ అనేది ఎందుకు అంతలా మార్చుకున్నాడు, అంతలా ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు మన ధనరాజ్ గారు అన్నట్టు అయితే నాకైతే అనిపించింది మన హీరో క్యారెక్టర్. సో అది మాత్రం కొంచెం వేరే అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ అయితే ఫుల్లీ ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చేసింది నా వరకు అయితే. నాకైతే పర్సనల్ గా బాగా కనెక్ట్ అయింది ఫిలిం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి మెసేజ్ ఫిలిమే, నేను ఎక్కడ కూడా తప్పుపడలేను. మైనస్ పాయింట్స్ అంటే సాంగ్స్ అంతలా నచ్చలేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. సో ఇలా చూసుకుంటే అండ్ స్క్రీన్ ప్లే వైజ్ గా చూసుకున్నా అదంతా ఓకే ఓకే అన్నట్టు అనిపించింది. అవి పక్కకు పెట్టిన స్టోరీ మాత్రం చాలా బాగుంది. మీరు చూడాల్సిన ఫిలిమే. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి చూడండి, మీకు అయితే నచ్చుతుందని చెప్పొచ్చు. ఎటువంటి అలర్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. అండ్ ఇంకా లవ్ స్టోరీ పార్ట్కి వస్తే అసలు లవ్ స్టోరీ పార్ట్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేరు ఫిలింలో. మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ముఖం ముంగట్నే ఒక మాట అనేస్తుంది. సో అది మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. అది అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ ఉండనట్టు ఉంటుంది సీన్స్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇంకా మన ధనరాజ్ గారి క్యారెక్టర్ కానివచ్చు, మన సముద్ర క్యారెక్టర్ కానివచ్చు, వీళ్ళ క్యారెక్టర్స్ మాత్రం అదర్ ఓటర్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా కానివచ్చు, యాక్టింగ్ వైజ్గా కానివచ్చు చెప్పుకుంటే. అండ్ మన సత్య గారి క్యారెక్టర్ తన రోల్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ మన సునీల్ గారి క్యారెక్టర్ భయ. సో తన రోల్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా అనిపిస్తుంది కంపేర్ టు సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ దగ్గర ఒక సీన్ దగ్గర అనిపించి అక్కడ నుంచి అయితే మనకు కనిపించాడు మన సునీల్ గారు. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా మన హరీష్ ఉత్తమం గారి క్యారెక్టర్ ఉంటుంది. సో తన క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కొంచెం ఇంపార్టెంట్ రోల్ అయితే ఇచ్చారు. సో తన క్యారెక్టర్ కూడా మీ ఫిలిం చూస్తారు. రామం రాఘవం అనే ఫిలిం అయితే సో చెప్పుకోవాలంటే మీకు అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ తో వాళ్ళ వెళ్ళి చూడండి, లేకపోతే ఓటీటీ కోసం అయితే ఓటీటీ కోసం వెయిట్ చేయండి. మూవీ వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు, సో అది కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఓవరాల్ గా నాకైతే నచ్చింది. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది మూవీ రివ్యూ. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.